హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి ఆయన స్టోరీస్ ని వేరే ఛానల్స్ లో అప్లోడ్ చేస్తున్నారు. మీరు గానీ అలా ఎక్కడైనా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 17వ భాగం. తూలుతూ వస్తున్న అతను ఎదురుగా ఉన్న ఉయ్యాలను చూసుకోకుండా దాని వైపు వస్తుంటే అది చూసిన మను పరిగెత్తుకుంటూ వచ్చి ఉయ్యాల అతడికి తగలకుండా పట్టుకుంది. సడన్ గా ఆగిపోయిన అతని అడుగులకు గలగలమంటూ తన చేతులను చుట్టుకున్న చల్లటి స్పర్శకి ఒక్క క్షణం మైకంలో జారిపోయిన అతడు వెంటనే స్పృహలోకొచ్చి తల విదిల్చి మను వైపు చూశాడు. అమాయకంగా చూస్తున్న ఆ కళ్ళని చూడగానే ఎక్కడలేని కోపం వచ్చేసింది. అంతే, కోపంగా తన చేతులని విదిల్చి కొట్టి తన రెక్క పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. కోపంగా, నీకు ఆల్రెడీ చెప్పాను కదా నా కళ్ళ ముందుకు రాకు అని, ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు అంటూ చేతిని గట్టిగా ప్రెస్ చేస్తుంటే ఎక్కడ ఎముకలు చిట్లిపోయాయో అన్నంత నొప్పిగా అనిపిస్తూ చిన్నగా అరిచేసిందామె. తన కళ్ళల్లో నీళ్లు చూసి, ఏ నా మాట అంటే అంత లెక్క లేకుండా ఉందా, లేదంటే వీడేం చేస్తాడులే అనుకుంటున్నావా? నొప్పి అంటూనే, అది మీకు దెబ్బ తగులుతుందేమోనని. తగిలితే తగిలింది, అయినా డ్రింక్ చేసినంత మాత్రాన అన్నీ మర్చిపోతానా? నాకు తెలీదా ఎదురుగా ఏముందో? ఇంకోసారి ఇలాంటి సిల్లీ రీజన్స్ చెప్పి నా ముందుకొచ్చావంటే జాగ్రత్త అంటూ ఫోర్స్గా తనని సోఫాలోకి తోసేసి ఫాస్ట్గా పైకెళ్ళిపోయాడతను. ఇదంతా రూంలో నుండి చూస్తున్న అరుంధతమ్మ ఏమీ చేయలేక మౌనంగా బాధపడుతుంటే ఏడుస్తూ నల్లగా కమిలిపోయిన చేతిని చూసుకుని, నేనేం చేశానని ఆయనకి అంత కోపం? తగులుతుందేమోనని పట్టుకున్నాను, అంతే కదా, అలాంటప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నాడు అని బాధపడుతుంది. అయ్యగారు, మీరు చెప్పినట్టే ఊర్లో వాళ్ళందరినీ పిలిచానన్నాడు సాంబడు. వస్తున్నానంటూ సాంబడి వెనకే వచ్చాడు రాజేంద్ర భూపతి. గంభీరంగా బయట నిలబడ్డ మహారాజా చైర్లో కూర్చుని అందర్నీ చూస్తుంటే, భూపతి గారు ఉన్నట్టుండి అందర్నీ రమ్మన్న కారణమేంటి అన్నాడు వాసుదేవ శర్మ. చెప్తాను శర్మగారు, పనుండబట్టే కదా పిలిపించాను అని. విషయమేంటంటే మా భూములను మీరంతా కలిసి సాగు చేసుకుంటున్నారు. పెద్ద మనిషి సాగు మాత్రమే చేస్తున్నారు కానీ పంటంతా మీరే కదా తీసుకుంటున్నారన్నాడు. అవును, నేనే తీసుకుంటున్నాను, కానీ వాళ్ళకి దానికి బదులుగా ధాన్యం కూడా ఇస్తున్నాను. ఇక మీరు మాట్లాడడం ఆపితే నేను చెప్పాల్సింది చెప్తానన్నాడు రాజేంద్ర భూపతి. ఇక నుండి మా భూములేవి కూడా మీరు సాగు చేయడానికి వీల్లేదు అనగానే అక్కడే కింద కూర్చున్న ఊరివార్లు, చైర్లలో కూర్చున్న పెద్ద మనుషులు ఒక్కసారిగా లేచి నిలబడ్డారు. అదేంటండి, ఉన్నట్టుండి సాగు చేయొద్దంటే ఎలా? నాకిష్టం లేదు, అంతే. ఇది చెప్పడానికే పిలిపించాను. అయ్యగారు, మీరలా అనకండి. మీరు సాగు చేసుకోవద్దంటే మేమంతా ఎక్కడికెళ్ళాలి? గంగలో దూకండి, అదంతా నాకు అనవసరం. కానీ రేపటి నుండి నా భూముల్లో మీరొక్కరు కూడా కనిపించడానికి వీల్లేదు. సాగు చేయకుండా వాటన్నిటినీ ఏం చేస్తారండి అని అడిగాడు శర్మ. ఏం చేస్తానంటే, నా దగ్గరికి కొంతమంది వేరే దేశం వాళ్ళు వచ్చారు. వాళ్ళిక్కడ ఏవో ఫ్యాక్టరీలు పెడతారంట. దానివల్ల నాకు పెద్ద మొత్తంలో డబ్బు రాబోతుంది. అందుకే ఈ నిర్ణయం. ఇక మీరంతా వెళ్ళొచ్చు. ఇది చెప్పడానికే పిలిచానని లేస్తుంటే, చూడండి భూపతి గారు, ధాన్యరాశి పుష్కలంగా పండే మన పొలాలని ఫ్యాక్టరీలు కట్టడం ఇవ్వడం కరెక్ట్ కాదు అన్నాడు శర్మ. అవి నా పొలాలు, నాకిష్టం వచ్చినట్టు చేసుకుంటాను అంటే ఎక్కడివండి మీవి? వాటన్నిటినీ భూపతి ఎప్పుడో భూరి ప్రజలందరికీ రాసిచ్చాడు. ఇప్పుడు మీరు ఎవరికో అమ్మడానికి చెల్లదు అంటే భూపతి రాసిచ్చాడా? ఏడి ఆ భూపతిని రమ్మనండి అని నవ్వుతూ వెటకారంగా అన్నాడు రాజేంద్ర భూపతి. ఆయన బతుకుంటే మీరివన్నీ చేస్తుంటే ఊరుకునేవాడు కాదు. పోనీవాడి చచ్చాడు. ఇవన్నీ వీళ్ళున్నట్టుగా పత్రాలు తీసుకురండి, అవన్నీ వీళ్లకే ఇచ్చేస్తాను అన్నాడు రాజేంద్ర. దాంతో అందరూ తలొంచుకున్నారు. కోపంగా, లేవు కదా, కాబట్టి ఇక నోర్లు మూసుకోండి శర్మగారు. ఆ పొలాలన్నీ నావి, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా. మీకు చేతనైతే వాటిని దానం చేశాడని ఆ రాఘవగాడు ఇచ్చిన పేపర్లు తీసుకురండి, లేదంటే ఆ ఇంటి వారసుని ఎవరైనా తీసుకొచ్చి నా దగ్గర మాట్లాడండి అన్నాడు. అంతేకాని నా ఆస్తి జోలికొస్తే ఎవడిని వదిలిపెట్టను.
శర్మ, ముఖ్యంగా నీకే అని చెప్పి వెళ్ళిపోయాడు రాజేంద్ర భూపతి. ఏంటి శర్మగారు ఇది? ఉన్నట్టుండి సాగు చేయడం మానేయమంటే వీళ్ళంతా ఎక్కడికి వెళ్తారు అని పెద్ద మనుషులు అడుగుతుంటే ఊరి వాళ్ళు ఏడుస్తూ, అవును బాబు, మీరంతా కలిసి ఏదో ఒకటి చేసి మాకు బతుకు తెరువు చూపించండని బాధపడ్డారు. శర్మ ఏమీ చేయలేక బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే, అలా వెళ్ళిపోతున్నారండి బాబు, ఏం చెయ్యాలి? వద్దన్నట్టు పేపర్లు మీ దగ్గర లేవు, ఇక నేనేం చేయగలను? అదేంటి శర్మగారు, పేపర్లు లేకపోవచ్చు కానీ భూపతి కుటుంబం ఇంకా బతికే ఉంది. వాళ్ళున్నప్పుడు ఆస్తిని అనుభవించే హక్కు వీడికి లేదు. వాళ్ళొస్తే అని ఊర్లో వాళ్ళు ఎవరో అంటే, ఓ, ఇప్పుడు మీ అవసరం కోసం వాళ్ళు రావాలా? ఆ రోజు మీరంతా కలిసి మాటలతో చిత్రహింస చేస్తేనే కదా అవమానంతో తలెత్తుకెళ్లేలేక కట్టుబట్టలతో ఇక్కడి నుండి వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళలా వెళ్ళివడంతోనే అడిగేవాళ్లు లేక వీడి చేతిలో ఊరు మొత్తం బానిసల్లా ఉన్నారు. అనుభవించండి, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని కోపంగా వెళ్ళిపోయాడు వాసుదేవ శర్మ. అమ్మా మను, ఏం చేస్తున్నావు అంటూ వచ్చింది అరుంధతమ్మ. కళ్ళు తుడుచుకుంటూ, ఏం లేదమ్మమ్మా. పిచ్చిదానా, కళ్ల వెనుక కన్నీళ్లు దాచేస్తున్నావా? రాత్రి జరిగిందంతా నేను చూశాననగానే తల్లుంచుకుంది మను. బాధపడకమ్మా, వాడు కూడా మారతాడు. కాని అమ్మమ్మ, ఆయనకి నేనంటే ఎందుకంత కోపం? అంత కోపం ఉన్నప్పుడు నాతో ఆయన ఎందుకు పెళ్లి జరిపించారు అని అడిగితే సైలెంట్గా ఉండిపోయింది. అంతలోనే నల్లగా కమిలిపోయిన మను చేతి మీద పడింది ఆమె చూపు. ఏంటిది అంటే మౌనంగా తలుంచుకుంది. అతని వల్లేనని అర్థమై కోపంగా అతని దగ్గరికెళ్ళింది అరుంధతమ్మ. డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి రెడీ అవుతున్నాడతను. నీ మనసులో నువ్వేమనుకుంటున్నావురా అంటే డియో స్ప్రే చేసుకుంటూ, దేని గురించి? నీ భార్య గురించి. తనకేమైంది ఇప్పుడు? నీ రాక్షసత్వానికి బలైపోయింది. అసలు తననెందుకు పెళ్లి చేసుకున్నావు? నేనింకా తన మీద చెయ్య వేయలేదు. ఇది రాక్షసత్వం చూపిస్తాను, కానీ నసపెట్టకుండా అసలు విషయం చెప్పు. ఏం చెప్పాలరా? ఉన్నట్టుండి నా దగ్గరికొచ్చి తన ఫోటో చూపించి తనే నీ మనవరాలు, వెళ్ళి సంబంధం మాట్లాడు అన్నావు. నువ్విష్టపడ్డావేమోననుకుని కొండంత సంబరంగా నీ పెళ్లి జరిపించాను. కాని నువ్వేమో అడుగడుగునా దాని మనసు విరిచేస్తూ దానికి బాధని మాత్రమే మిగులుస్తున్నావు. రాత్రి నువ్వు పడుతుంటే పట్టుకుంది, అంతేగా. అంత మాత్రానికే చెయ్యి కమిలిపోయేలా బాధ పెట్టాలా? ఏంటి, చెయ్యి కమిలిందా? ఎలా అని అర్థం కాక అడిగాడు అతను. అలా అంటావేంట్రా? తమరిది ఉడింపట్టు కదా. ఇది మరీ బాగుంది. నీ మనవరాలు మరీ గాజుబొమ్మలా ఉంటే నన్నేం చేయమంటావు? నాకిష్టం లేని పని ఎవరు చేసినా నా రియాక్షన్ ఇలానే ఉంటుంది. వెళ్ళి డాక్టర్కి కాల్ చెయ్యి అని చెప్పి అంతలో ఫోన్ రావడంతో బ్లూటూత్ ఆన్ చేసి అందులో బిజీ అయ్యాడతను. వీరు మారడు అనుకుని వెళ్ళిపోయింది పెద్దావిడ. ఆఫీస్కి ఫాస్ట్గా వెళ్ళిపోతున్న అతనికి అమ్మా అంటూ మను ఏడుపు వినిపించడంతో ఆగిపోయాడు. అరే, చూడకుండా ఎలా ట్రీట్మెంట్ చేపించమంటావమ్మా? ఒకసారి చూపించు అని డాక్టర్ అంటుంటే, నాకు పట్టుకుంటేనే చాలా నొప్పిగా ఉందని ఏడుస్తుంది మను. మెల్లిగా ఆ రూమ్ వైపు అడుగులేస్తూ డోర్ దగ్గరకొచ్చి ఆగిపోయాడతను. అంతలా ఏం కొట్టుకుందమ్మా అని డాక్టర్ అడిగితే, కోపంగా ఒక ఐరన్ రాడొచ్చి గట్టిగా కొట్టుకుంది అని చెప్తూ తల తిప్పగానే కోపంగా చూస్తున్న అతను కనిపించేసరికి బిగుసుకుపోయింది మను. డాక్టర్, ఎలా ఉంది అని అతను అడిగితే పైకి లేస్తూ, సార్, అసలు ఆ అమ్మాయి చూపించట్లేదు అనగానే తన వైపు కోపంగా చూశాడు. అంతే, టక్కున చెయ్యి ముందుకు చాపింది. ఆవిడ పట్టుకుని చూసి, బ్లడ్ క్లాట్ అయింది సార్, 2 డేస్లో తగ్గిపోతుందని చెప్పడంతో సరేనని వెళ్ళిపోతూ, నానమ్మా, నీ మనవరాలని ఐరన్ రాడ్ల జోలికి వెళ్లొద్దని చెప్పు, లేదంటే అసలే గాజు బొమ్మలా ఉంది, ఏ టైంలో అయినా పగిలిపోగలదు అని చెప్పి వెళ్ళిపోయాడతను. ఆ మాటకు వెళ్తున్న అతన్నే చూస్తుండిపోయింది మను. హాయ్ డార్లింగ్. హాయ్ లీసా. ఏంటి మధ్య నిన్ను చూడ్డమే మానేశావు? నా మీద బెంగ పెట్టుకున్నావా? మరే, చాలా వెయిటింగ్ నీకోసం. కనీసం వీక్లీ వన్స్ అయినా నన్ను గుర్తుపెట్టుకోవచ్చుగా అంటుంటే తన మాటల్లో ఏదో బాధ కనిపించింది అతనికి. చూడు లీసా, నువ్వు ఇలాంటి ఎఫెక్షన్స్ మెయింటైన్స్ చేస్తే నేను పర్మనెంట్గా మన రిలేషన్కి ఎండ్ కార్డ్ వేయాల్సి వస్తుందని బేస్ వాయిస్తో చెప్పాడు. నీకు ఫీలింగ్స్ లేవని నాకు కూడా ఉండకూడదంటే ఎలా? లీసా, ఓకే ఓకే, ఇంకెప్పుడు ఇలా మాట్లాడంలే. ఎప్పుడొస్తావు? ఆఫ్టర్ 6 అని చెప్పి ఫోన్ పెట్టేశాడతను. అమ్మమ్మా, నేను గుడికెళ్ళొస్తాను. వెళ్ళిరామ్మా, డ్రైవర్ని తీసుకెళ్ళు. ఎందుకమ్మమ్మా, పక్కనే కదా, నడుచుకుంటూ వెళ్తాలే. సరే, నీ ఇష్టం అంటూ మళ్ళీ భగవద్గీత పారాయణంలో పడింది
పెద్దావిడ. రేయ్, ఈరోజు ఎలాగైనా వాడి పెళ్ళాన్ని ఎత్తుకొచ్చేయండి. దాన్ని అడ్డం పెట్టుకుని వాడంతట వాడే నన్ను కంపెనీలకి రమ్మని బతిమాలేలా చేస్తాను అని రౌడీలకి చెప్తున్నాడు నిరంజన్. రేయ్, దాన్ని జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ రండి. దాని మొగుడికి అది వీడియో తీసి పంపించాలి. అసలే ఏరి కోరి చేసుకున్నాడుగా అంటే సరే సార్ అంటూ వెళ్లారు ఆ రౌడీలు. రాధా, ఇప్పుడెలా ఉందమ్మా? హాస్పిటల్కి ఏమైనా వెళ్దామా అని కౌసల్య అడిగితే, అక్కర్లేదమ్మా, బానే ఉంది. ఏంటో సరిగ్గా పెళ్లి చూపులనే టైంకి ఈ మాయదారి జ్వరం రావడమేంటో, లేదంటే బంగారం లాంటి సంబంధం. పోనీలేమ్మా, రాసిపెట్టి లేనప్పుడు ఏం చేస్తాం? అంతేలే, నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో, నేనెళ్ళి వంట పని చూస్తానంటూ వెళ్ళిపోయింది కౌసల్య. గుడి నుండి బయటకొచ్చిన మనుకి ఎవరో తన వెనకే నడుస్తున్నట్టుగా అనిపిస్తుంటే వెనుతిరిగి చూసింది. తన వెనకే ఎవరో నలుగురు తనని ఫాలో అవుతుండడంతో, ఎక్కడికెళ్తావే? మా దగ్గర నుండి తప్పించుకోవడం అంత తేలికనుకున్నావా అంటూ వాళ్లల్లో ఒకడు తన దగ్గరికి వస్తుంటే భయంగా తన నడక వేగాన్ని పెంచి పరిగెట్టినట్టే నడుస్తూ ఒక చెట్టు దగ్గర ఆయాసపడుతూ ఆగిపోయింది. ఇంకెక్కడికెళ్తావు? దొరికావు అంటూ దగ్గరికి వస్తుంటే పక్కకి పోడిపోవడానికి లేకుండా చుట్టూ నిలబడ్డారు ఆ రౌడీలంతా. ఒక రౌడీ లాక్కెళ్లడానికి చేయి పట్టుకోబోతుంటే గట్టిగా కళ్ళు మూసుకుంది మను. కాని మనుని పట్టుకోవడానికి వచ్చిన అతని చెయ్యి మనుని చేరుకోకుండా మధ్యలోనే మరొక చెయ్యి పట్టుకొని ఆపేసింది. తననెవ్వరూ పట్టుకోకపోవడంతో మెల్లిగా కళ్ళు తెరిచిన మనుకి ఆ రౌడీ చేతిని పట్టుకోనున్న అతను కనిపించగానే ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. అతను ఆ రౌడీ చేతిని పట్టుకుని అలానే వెనక్కి విరిచేస్తుంటే వాడు గట్టిగా అరుస్తూ గింజుకుంటున్నాడు. అతను విరిచే కొద్దీ అతని చెయ్యి నల్లగా మారిపోతుంది. అది చూస్తున్న మనుకి టెన్షన్ వచ్చేసింది. వాడి చెయ్యి అలానే పట్టుకుని పైకెత్తి ఒక్కసారిగా నేలమీదకేసి కొట్టాడు. పుచ్చకాయలా పగిలిన అతని తలను చూసి మను షాక్తో నిలబడిపోయింది. ఇంతలో మరొక రౌడీ రాగానే వాణ్ణి చితక్కొట్టి జుట్టు పట్టుకుని ఈడ్చుకలి పక్కనే ఉన్న ఐరన్ ట్యాప్కి గట్టిగా వాడి తలని కొట్టగానే వాడి నోట్లో ఉండి సౌండ్ కూడా రాలేదు. తల నుండి రక్తం కారుతూ అక్కడికక్కడే చచ్చిపోయాడు. ఇది చూసిన మను గట్టిగా అరిచేసి అతని వైపు కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తుంది. మిగతా రౌడీలు భయంగా వెనక్కడుగులేస్తున్నారు. వాళ్లకి పరిగెత్తే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఒక్కొక్కడిని పరిగెట్టించి మరీ కొడుతుంటే వాళ్లంతా ఇంకాసేపట్లో చచ్చిపోయేలా ఉన్నారు. ఒకని గోడకేసి దబదబా బాదుతుంటే నుదుటి నుండి చిమ్ముతున్న రక్తం మను ముఖం మీద పడుతుంది. ఏదో ట్రాన్స్లో చూస్తున్న మను అప్పుడు స్పృహలోకొచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి అతడి చేతిని పట్టుకుని, వద్దు, వదిలే, ఇంకాసేపు కొడితే చచ్చిపోతాడు, ప్లీజ్, పాపం, వాళ్ళు మనలాగే మనుషులు, వదిలేయమంటూ బాధపడింది. ఆయాసపడుతూ, రే, మీరు 10 నిమిషాల్లో హాస్పిటల్కెళ్తే బతుకుతారు, లేదంటే స్పాట్లోనే చస్తారు అన్నాడతను. మిమ్మల్ని ప్రాణాలతో ఎందుకు వదులుతున్నానో తెలుసా? వాడికెళ్ళి చెప్పండి. నన్ను కెలికి వాడి కోసం వాడే స్వయంగా పాడి కట్టుకున్నాడు. ఇక వాణ్ణి వదిలిపెట్టండు. చెప్పండి వాడికి. ఇక్కడుంది రామ్, అభిరామ్ కృష్ణ. ఒకసారి నాది అని కమిట్ అయితే దానికోసం ఏమైనా చేస్తాను. అలాంటిది నా భార్య జోలికొచ్చాక వాణ్ణి అంత ఈజీగా వదలను. చెప్పండా నా కొడుక్కి నా చేతిలో చిత్రహింస అనుభవించడానికి రెడీగా ఉండమని అని చెప్పి, పద అంటూ మను భుజం మీద చెయ్యేసి తీసుకెళ్తుంటే బొమ్మలా తనతో నడుస్తుంది మను. విన్నారు కదా ఫ్రెండ్స్, అతనే పేరు అభిరామకృష్ణ. అతను రామ్ ఒక్కరు కాదు. సో మన మనోభిరాముడు టైటిల్లో కలిసే పేరు ఈ అభిరామకృష్ణనే, కాబట్టి హీరో కూడా అతనే. కానీ చూస్తుంటే విలన్ లాగా ఉన్నాడు కదా అతని బిహేవియర్ అంతా. అతనెందుకలా బిహేవ్ చేస్తున్నాడు? అతని ప్రవర్తనే అంతా. మరుని ఏరుకోరి ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? అసలు లండన్లో యాక్సిడెంట్ అయిన రామ్ ఎక్కడున్నాడు? అసలు బతికే ఉన్నాడా? ఇవన్నీ కొద్ది రోజుల్లోనే మీకు తెలియబోతున్నాయి. తదుపరి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో, అతని పేరు తెలుసుకున్న మను రియాక్షన్ ఎలా ఉంటుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.